ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చినా కానీ అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు కదా మీ సొంతూరు. వెళ్ళి మా ఊళ్ళతోటి మేము గడ్డి కోసింది, కలుపులు తీసింది అవును అని గుర్తు నడుస్తున్నప్పుడు అవన్నీ పాత జ్ఞాపకాలు వస్తే అవును తెలియని ఆనందం ఉంటుంది. అవును. సినిమాని కూడా ఇప్పుడు సినిమాని అందరం చూస్తున్నాం కానీ అప్పుడు సినిమాని ఎలా చూసినా తెలియదు ఎవరికి. ఏంటంటే ఇప్పుడు దాకా మేము ఫైట్ మాస్టర్లు మీరు అనుకుంటారు, ఊరికి వెళ్ళగానే మా పాత పొలం చెప్పంటే ఏంట్రా ఎట్లా రాము ఎట్లా లక్ష్యం ఒరే అంటే తెలియని ఫీల్ ఉంటుంది. మాస్టర్ మాస్టర్ అంటున్న దానికి లేరు కదా ఇక్కడ ఇండస్ట్రీలో. అవును వాళ్ళు పాత వాళ్ళు కదా, మా రిలేషన్ మా అత్తగారు వాళ్ళు ఉంటారు. ఎరా అరే ఒరే అంటే ఆనందం వేస్తుంది, ఫీల్ గుడ్. కానీ మాస్టర్ 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 26 సంవత్సరాల ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ హీరోస్ కూడా అంత రిస్కీ షాట్లు చేయలేరు, కంపోజ్ చేయలేరు. మీరు అసలు మీరు చేసే స్పీడ్ కూడా అందుకోలేరు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? థ్యాంక్స్ గాడ్. ఎందుకంటే కొంచెం మనం భగవంతుడి విశ్వానికి కొన్ని కనెక్ట్ అయితే ఎనర్జీ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బయట ప్రపంచ విషయాలు కానీ కనెక్ట్ అయితే ఎనర్జీ తగ్గుద్ది. అందుకని ప్రపంచ విషయాల మీద కొంచెం ఫోకస్ తగ్గించి భగవంతుడి మీద ఫోకస్ పెట్టామన్నమాట. ఆయన నుంచి శక్తి త్రో చేసుకొని ప్రతి క్షణం ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఓకే, మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం అంటే మేమేంటంటే ఆ శక్తి అంటాం కంటే ఏ రోజు కూడా మేము మత సాక్షికి చెప్తాం బెదర్గా, ఏ రోజు మేము సినిమాలు చేసాము, మీ ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అన్న మైండ్ నుంచి తీర్థం పక్కన లేదు, షిప్ అసిలేట్ అయిపోయింది. అది అది ఉంటే డేంజరు. నీకు అర్థమైంది? 60 సంవత్సరాలు నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఆ షిప్ లేదు ఇప్పుడు మా దగ్గర. అవి కానీ మన నెంబర్లో ఉంటే క్రియేటివ్ ఆగిపోద్దమ్మా. కాబట్టి పోయినమ్మన్న డైరెక్టర్తో కలిసిపోయి చిన్నపిల్లలాగా మేకు ఫస్ట్ సినిమా ఫస్ట్ ఫైట్ ఇదే, ఈ రోజు మనకు కొత్తగా ఇచ్చారు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎందుకనంటే అప్పుడు ఆయనలోకి వెళ్ళి ఆయన డైరెక్టర్ గారు నో అనే లెవెల్లో మనం ఉండాలి. అవును, నో నో అంటే వీళ్ళు బాధపడతారని ఫీల్ మనం ఉండకూడదు. అవును, ఆ ఫ్రీడమ్ ఇస్తాం, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అవును. కానీ అఖండ 2 అక్కడ ఆల్రెడీ తాండవం థియేటర్స్ ఉంది. మీరు నమ్మరు, అఖండ అంటే నా లైఫ్లో అంటే నేను కూడా కొంచెం జనానికి నోటీస్ అయ్యి కొంచెం పబ్లిక్ ఫిగర్ లాగా మారిన తర్వాత థియేటర్కి వెళ్ళి పేపర్లు చించి విజిల్స్ వేసిన సినిమా ఏదైనా ఉందంటే అఖండ మాస్టర్. సూపర్. అంటే ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యింది. దీన్ని ఇంకా ఎక్కువ పేపర్లు తీసుకెళ్ళి అఖండ 2కి చాలా పేపర్లు బస్తాలు తీసుకెళ్ళి కొట్టండి, అంతేనా? కానీ మీ రేంజ్ కి అంటే మీకున్న ఎనర్జీకి ఇలాంటి ఒక హీరో దొరికితే అంటే చినిగిపోతాయి. ఇంకోటంటే ఈ సందర్భంగా మనం డైరెక్టర్ గారికి, బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఒక దైవ సంకల్పం అయిన ఒక కథను ఎన్నుకోవటం, ఆయన ఆ కథలో నుంచి ఒక శక్తి బాబు గారు ఆ క్యారెక్టర్ చేయటం, దానికి భగవంతుడు ఆయనలోకి వస్తే అంటే ఒక హిమాలయాల్లో ఒక సాధు కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ శక్తి ఎలా వస్తుంది, ఓకే, ఆ శక్తి వస్తే ఆ శక్తి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు అనేది విశ్వరూపం మనం అఖండ తాండవంలో చూడబోతాం. ఓకే, విలయ తాండవమే. అంతే, విలయ తాండవ కాదు, విశ్వ తాండవం. అంతేనా? ఎన్నేళ్ళు పెట్టు పేర్లు ఫుల్ గూస్ బంప్స్. ఫైట్స్ మీరే కంపోజ్ చేసిన బాలయ్య బాబు యాక్షన్ చూసేసరికి మేము కూడా పేపర్లు తీసుకురావాలని రెడీగా ఉన్నాం. మీరు ఏ థియేటర్ కానీ చెప్పండి, మేము కూడా వస్తాం, వెనక కూర్చుంటాం. ఏ థియేటర్ ఏంటి మాస్టర్, అసలు మల్టీప్లెక్స్ లో కూడా చించేస్తుంది. ఏఎంబిలో, పీవీఆర్లో ఎక్కడికి వెళ్ళినా. కానీ గ్రేట్ అది. బాలయ్య బాబుకి ఏజ్ ఎంత పెరిగినా కానీ ఇప్పుడున్న 6 సంవత్సరాలు 7 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అయ్యారు. అది కష్టం. ఎస్, అది ఆయనలో గొప్పతనం అన్నమాట. హార్ట్ఫుల్ గా మనిషి, ఓపెన్ గా ఉండటం, ఆడియో ఫంక్షన్ ఓపెన్ గా మాట్లాడతాడు. ఓకే, అదే అందరికి నచ్చింది అనమాట ఆయన. కానీ రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఒక దులుపు దులిపేశారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా ఇంకో దులుపు దులిపేశారు. మేబీ రామ్ వేరు, లక్ష్మణ్ వేరయ్యి డిఫరెంట్ గా సినిమాలు ఫైట్ కంపోజ్ చేసి ఉంటే ఇంత పేరు వచ్చేది అసలుకే. ఏం మేము అట్లా ఊహించట్లేదు. డెఫినెట్ గా కలిసి వల్ల వచ్చిందంటే సౌండ్ వచ్చినట్టుగా ఇద్దరు కలిసి ఉంటే ఈ సందర్భం అడిగాయి. కాబట్టి ఈ కలిసి ఉండటం అనేది ఈ సినిమా అని కూడా కాదు, అన్నదమ్ములు బయట ప్రపంచంలో కూడా చాలా మంది చిన్న చిన్న విషయాల్లో కొట్టుకొని సట్లు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ 4 రోజుల నాటకాని కోసం కలిసి ఉంటే
కలదు సుఖం సుఖం అంటారు కూడా. ఈ సౌండ్ రావాలంటే కష్టాలని మనిషి కష్టం వచ్చినప్పుడు నేను ఏదైనా టెన్షన్స్ లో ఈ షార్ట్ లో నేను ఈ షార్ట్ అనుకున్నా టెన్షన్ గా ఉన్నప్పుడు గబక్కలు బెదర్ వచ్చి ఒక ఐడియా చెప్పినప్పుడు చాలా ఆనందం వస్తుంది. సేవింగ్ అనేది అది మాకు ఎంతో హెల్ప్ అవుతుంది, ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏం ఒక డైరెక్టర్కి మేము ఏ బి ఆప్షన్ ఏ బి లాగా రెండు ఇస్తాం ఆప్షన్స్. ఓకే, తమ్ముడు పైనుంచి దూకితే బాగుంటుంది సార్ డైరెక్టర్ అంటే, నేను డోర్ బరువు దూకితే బాగుంటుంది. ఓకే, నేను డైరెక్టర్ దగ్గరికి ఇస్తాం. ఓకే, ఆయన రెండులో ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇలాంటి అవకాశాన్ని మేమిద్దరం కలిసి ఉంటాం, అది ఒకే పనిలో ఉంటాం, హెల్ప్ అవుతుంది. అది మేమిద్దరం బాగా అన్యూనింగ్ ఉంటాం అనమాట. ఇది చాలా హెల్ప్ అయింది సినిమాకి. కానీ బాగా బిజీగా ఉండి మీరు కన్నడలోను మీరు తెలుగులోను చేసిన సందర్భాలే లేవా? అంటే ఒకే సెట్ లో అట్టగా మేము స్టార్టింగ్ పీరియడ్ లో చేసాం. స్టార్టింగ్ పీరియడ్ లో రెండుగా చేసాము. చేసిన తర్వాత అప్పుడు మేము నిర్ణయించుకున్నాం సినిమాలు ఫ్యామిలీ లెవెల్ సినిమాలు ఉన్నాయి, ఇద్దరం కలిసి ఒకే టెన్షన్స్ మనకు అవసరం లేదు, ఇద్దరం కలిసి అవుట్పుట్ ఒక సినిమా అంతే. ఛానల్ నుంచి మారాం. ఓకే, ఇది ఒక 700 నుంచి 800 సినిమాలు ఏంటి మాస్టర్ ఓవరాల్ గా సౌత్? అంటే పేరు చెప్పుకుంటే అదే మర్చిపోయాం చెప్పి చిప్పు మర్చిపోయాం కాబట్టి డిలేట్ అయ్యి చిప్పు అది గుర్తుందా? మాకు ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఫస్ట్ సినిమా. అఖండ 2 బోయపాటి గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు మాకు, హీరో గారు బాలయ్య ఫస్ట్ అవకాశం ఇచ్చారు, మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్ అవకాశం మాకు ఇచ్చారు మాట్లాడుతున్నాం. కానీ రెమ్యునరేషన్ ఇచ్చారా మరి? అంటారు ఫస్ట్ అవకాశం రెమ్యునరేషన్ తప్పుతారు కదా అంటారు. ఆ రెమ్యునరేషన్ మాకు సంబంధం లేదు, మా ఇంట్లో చూసుకుంటాం. అంతేనా? మేము డబ్బుల గురించి మర్చిపోయి చాలా ఎందుకంటే ఒక 7-10 సంవత్సరాల నుంచి చిన్న ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి మా మేనేజర్ అమ్మిరాజు గారు చూస్తుంటారు కదా, తెలుసు కదా అమ్మిరాజు. థ్యాంక్స్ అమ్మిరాజు గారి సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే డేట్లు మా వెనక ఆ ఎమోషనల్ ఆయన మాత్రాడు, డేట్లు ఆయన చూసుకుంటాడు అనమాట. ఆయన డబ్బులు పేమెంట్ చూసుకుంటాడు. ఒక సినిమాకి ఏదో డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా అని షూటింగ్కి వెళ్ళాం. చూస్తా దానిలో ఇంతకుముందు డబ్బులు ఇస్తారన్నప్పుడు వెళ్ళిన మూమెంట్ మాలో కనిపించలేదు, తెలియకుండానే డబ్బులు ఇవ్వడం వల్ల పనిలో తేడా వస్తుంది. ఓకే, అందుకని మా అమిరాజ్ గారిని పిలిచి సినిమా ఇండస్ట్రీకి దోహం చేయకూడదు మనకు అలాంటి డబ్బుల గురించి మాకు చెప్పొద్దు, అది మా అన్నగారికి మా ఫ్యామిలీకి వాళ్ళు చూసుకుంటారు, మేము వచ్చేయి డబ్బులు ఈంది మాకు చెప్పగాక. ఓకే, ఎందుకంటే పనిలో తేడా వస్తుంది. అందుకని మేము 10-10 సంవత్సరాలు కొత్త నోట్లు ఎలా ఉంది మాకు తెలియదు. అవునా? మా రెమ్యునరేషన్ మా ఇంట్లో వాళ్ళు మా అన్నగారు మా ఫ్యామిలీ చూసుకుంటారు, చూసుకుంటారు. ఓకే, అందుకని జస్ట్ వర్క్ టార్గెట్ వర్క్. ఓకే, వర్క్ చేస్తే అన్ని వస్తాయి అనేది మేము నమ్మి చేస్తున్నాము. అట్లే మాకు నమ్మి వచ్చింది. భగవంతుడు ఇప్పుడు వచ్చిన సావులు అనే రేంజ్కి వచ్చింది. సావులు, డబ్బులు, కీర్తి, ఓకే, హ్యాపీ, ఎంజాయ్. ఓకే, ఈ రోజు ఇండస్ట్రీ అయ్యా మీకు మీ సేవలు మాకు అవసరం లేదు అనుకోండి, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.